ఉన్నోళ్ళు వాళ్ళ డేట్లు పేమెంట్లు మేనేజ్ చేసేందుకు కింద మేనేజర్లను పెట్టుకుంటారు. వాళ్ళే వాళ్ళ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. గట్లనే రాజకీయాలలో కూడా సీఎం జగన్ అన్న సలహాదారులను పెట్టుకుంటాడు. రకరకాల సలహాలు ఇచ్చేటందుకు ఎంతో మందిని సలహాదారులను సర్కార్ జీతాలు ఇచ్చి పెట్టుకుంటుండే అప్పట్లా. ఇప్పుడు పవర్ పోయినాక కూడా పవర్ ఎందుకు పోయిందో చెప్పి మళ్ళా పవర్లకు పట్టుకొచ్చేటందుకు ఇంకో సలహాదారుణ్ణి పెట్టుకుంటుండట. మావోన్కి రెండే మంచి గుణాలు. ఒకటి మావోన్కి ఏం తెలియదు, ఇంకోటి ఎవరైనా చెప్తే వినడు అన్నట్టే చెప్పుకుంటారు జగనన్న దగ్గరోళ్ళు. ఇంకొకరు మాటనేనని జగనన్నకు సలహాదారులు అవసరమా అని అంటుంటారు జగనన్న గురించి ఎరికైనోళ్ళు. కొత్తగా జగనన్న ఆళ్లమోహన్ సాయిదత్ అనేట ఆయనను సలహాదారునిగా పెట్టుకున్నట. ఇక ఆయన వైసీపీని మళ్ళా పవర్లకు ఎట్లా దేవాలి, బాబు సార్ని ఎట్లా బొడగొట్టాలి, పంకరెక్కలకు మళ్ళా కరెంట్ ఎట్లా సప్లై చేయాలి అన్ని సలహాలు ఇస్తారట. ఆ సలహాలతోటి జగనన్న ప్యాన్ కు ఓవర్ ఆయిలింగ్ చేస్తారట. ఈ కొత్త పెట్టుకున్న సలహాదారుడు మోహన్ సాయి ఇది వరకు బాబు సార్ తాను కూడా పనిచేసిండట. మొన్నటి ఓట్లప్పుడు ఈటెల రాజేంద్రం సార్ కూడా సలహాలు చెప్పినట. అంతకుముందు ఒకసారి అమిత్ షా సార్ కు సలహాలు ఇచ్చిందట. అదే అనుభవంతో ఇప్పుడు జగనన్నకు సలహాలు ఇవ్వబోతున్నట. అయితే అసలైన మనిషి మారకుండా సలహాదారులను మారిస్తే ఏం ఫాయిదా అని వైసీపీలు గుసగుసలు పెట్టుకుంటారట. ఇవల్దో సలహాలని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు లీడర్లను ట్రాన్స్ఫర్ చేసిండు. నెల్లూరులో బలమునం తీసుకుపోయి గుంటూరులో పోటీ చేయించిండు. గుంటూరుని తీసుకుపోయి విశాఖపట్నంలో పోటీ చేయించిండు. ఓ కూరు పటేల్ కూడా పొరుగురులో అరామ కూడా ఆయన సోయి మర్చిపోయిండు. గందుకే పార్టీకి దెబ్బ పడ్డది. వీళ్ళు తిరగకుండా ఫ్రీలాన్సర్లు ఇచ్చిన కాగితాల రిపోర్టు నమ్మి క్యాండిడేట్లను ఉడగొట్టుకున్నాడు. పదవుల కోసం సలహాదారులను పెట్టుకుండు కానీ ఒక్కరి సలహాలను పాటించిండా? ఒక్క సకల శాఖ సలహాదారుడు చెప్పినట్టే ఇన్నారు కానీ వేరేటోళ్ళ మాటలే మనం పట్టించుకుర్రా? అసలు ఎమ్మెల్యేలను దగ్గరికి రానిచ్చిండా? మంత్రులను లోపలి పోనిచ్చిండా? ఏందో చక్రవర్తులను కలవనీకే కూడా అంత కష్టం ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులనే కలవనీకే సీఎం కు వీలు కాకుంటే ఎట్లా కొసెళ్తాది? మొన్నట్ల కేతిరెడ్డి కూడా గదే అన్నాడు. మాకే అపాయింట్మెంట్ దొరకకపోయేది, ఆడవై పడిగాపులు కాసేదని. సొంత పార్టీ వాళ్ళకి గట్టంటే ఇంకేడ ముంగడ పడుతుంది. జగన్ మోనార్కు మనస్తత్వం మారినంత వరకు ఎంతమంది సలహాదారులను పెట్టినా దండిగాని చెవులు కొరుక్కుంటారట సొంత పార్టీ లీడర్లే. మరి చూడాలి ఈ సలహాదారు సక్కదనం ఎట్లుంటుందో.